वाह मोदी जी वाह वाह वाह। నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. మోడీ దేశ రక్షకుడు. మోడీ దేశానికే కాదు లోకానికి కూడా రక్షకుడు, విశ్వగురువు. ఇలా చెప్పుకుంటూ పోతే, సోషల్ మీడియాలో చూసుకుంటూ పోతే మోడీ గురించి, మోడీని ఆకాశానికి ఎత్తుతూ ఆయన ఒక మెస్సేజ్ లాగా ట్రీట్ చేస్తూ ఉండే పోస్టులు, అట్లా మాట్లాడే వాళ్ళను కోకొల్లులుగా చూస్తారు. 11 ఏళ్ళుగా దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. దానికి ముందు గుజరాత్ను పాలించారు. మరి ఇంత దేశ రక్షకుడు, లోకరక్షకుడు, విశ్వగురువు ఇంతగానం పాలిస్తున్నటువంటి, ఇంత అత్యద్భుతంగా పాలిస్తున్నటువంటి దేశంలో ఆయన సొంత రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి చూడండి. ఆ పోస్టర్లు గుజరాత్లో ఉన్నాయి. మీ ఫ్లెక్సిబిలిటీ కోసం గూగుల్ లెన్స్లో వేసి ట్రాన్స్లేట్ చేసి పెడతాను. మీకు అర్థం కావడానికి తెలుగులో చెప్తాను, వినండి. రేపులు జరగకుండా ఉండాలంటే బహిరంగంగా తిరగకండి. మీ మిత్రులతో కలిసి చీకటి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళకండి. ఇవి నేను చెప్తున్నాయి కాదు, అక్కడ రాసున్నాయే నేను చెప్తున్నాను. ఇవి ఎక్కడనో కాదు, స్వయంగా ప్రధానమంత్రి సొంత రాష్ట్రం, ఆయన చాలా కాలం పాటు పాలించినటువంటి గుజరాత్లో వెలిసిన పోస్టర్లు. అవి ఎవరో వేయలేదు, ఒక సంస్థ ద్వారా పోలీసుల స్పాన్సర్షిప్ తోటి ట్రాఫిక్ పోలీసులు పెట్టినటువంటి పోస్టర్లు ఇవి. గుజరాత్ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు పెట్టిన పోస్టర్లు ఇవి. అంటే విశ్వగురు సొంత రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఎంత అద్భుతంగా ఉన్నది, ఆడబిడ్డల రక్షణకు ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. తల్లికి అన్నం పెట్టినాడట, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. గుజరాత్ మోడల్ అని చెప్పి దశాబ్దాలుగా ప్రచారం చేసుకొని, అదే గుజరాత్ మోడల్ పేరు చెప్పి దేశంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆడబిడ్డలకు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఆడబిడ్డలను కనీసం రక్షించి రక్షణ కల్పించే స్థితిలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం లేదు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు లేరు, అక్కడ ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు కనీసం వాళ్ళకి రక్షణ కల్పించే పరిస్థితి లేదు. ఆడబిడ్డలకు రక్షణ కావాలంటే మీరు బహిరంగంగా తిరగకండి, బయటికి రాకండి, ఇంట్లో వచ్చి మీరు ఇళ్లలోనే ఉండండి అని చెప్పి పోలీసులే పోస్టర్లు వేస్తా ఉన్నారంటే ఎవరో చెప్పిర్రు, ఎవరో సోషల్ మీడియాలో పెట్టిర్రు, ఎవరో ఆయన అద్భుతమైన ప్రచారం చేస్తూ ఉంటే గుడ్డిగా నమ్మడం కాదు, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. గుజరాత్ మోడల్ అని చెప్పుకుంటే, గుజరాత్లో మొన్న చిన్నపాటి వర్షానికే ఎట్లా మునిగిపోయింది, సూరత్లో మొత్తం వస్త్ర పరిశ్రమ అంతా నీళ్ళలో మునిగిపోయి ఎట్లా సర్వనాశనం అయింది, రోడ్డు ఎట్లా గుంగిపోయినాయి, ఇట్లా ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయో గుజరాత్ మోడల్లో కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆడబిడ్డలకు రక్షణకు సంబంధించినటువంటి ఇష్యూ దేశవ్యాప్తంగానేమో బేటీ పడావో బేటీ బచావో అని నినాదాలు ఇస్తారు, కానీ సొంత రాష్ట్రంలో మాత్రం బేటీలకు ఇది దుస్థితి. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కనీస రక్షణ కరువైంది ఆడబిడ్డలకు. ఇది మన విశ్వగురువు పనితనం, ఇది మన విశ్వగురువు ప్రోగ్రెస్ కార్డ్. సొంత రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిస్థితి ఉంది. సో దేశంలో ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు పేపర్లలో మనం చూస్తూనే ఉన్నాం, వార్తలు ఎట్లా వస్తూ ఉన్నాయో, ఎట్లాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చూస్తూనే ఉన్నాం. అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరో ఏదో చెప్తే నమ్మేసి సోషల్ మీడియాలో పెట్టరని చెప్పి మనం కూడా జేజేలు కొడదామా? లేకపోతే వాస్తవం ఏంటో తెలుసుకొని ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామా? ఆడబిడ్డలను కాపాడుకుందామా? లేకపోతే ఇట్లా పోస్టర్లు పెట్టించుకొని ఆడబిడ్డలను ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా 2025లో కూడా వాళ్ళని ఇంకా ఇంట్లోనే వంటింటి కుందేలలాగా దాచిపెట్టేసి వాళ్ళను ఇంట్లోంచి బయటికి రాకుండా చేసి వేరే దేశాల్లో లాగా ఇక్కడ కూడా ఆంక్షలు పెట్టి ఆడబిడ్డలు ఇంట్లోనే కట్టేసుకుందాం. ఇది తేల్చుకోవాల్సింది మనమే, కొంచెం తెలివి తెచ్చుకోవాల్సింది కూడా మనమే. థ్యాంక్ యూ.